హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. అనుకున్నట్టుగానే విశాఖలో విరాట్ కోహ్లీ విజృంభించాడు, రోహిత్ రెచ్చిపోయాడు, జైస్వాల్ చెలరేగిపోయాడు. యాజ్ యూ కెన్ సీ, నేను ఇన్సైడ్ ట్రైన్, వందే భారత్ ట్రైన్లో ఉన్నాను. చాలా డిస్టర్బెన్స్ ఉంది, అయినా సరే మీకు వీడియో చేసి ఎలాగోలాగా అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ విల్ బి సక్సెస్ఫుల్, ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. బట్ ఈ వండర్ఫుల్ విన్ గురించి మీకు ఎప్పటికెప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. మీకు వీలైనంత వరకు నా వీడియో అందించాలి మీకు అని ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ విల్ బి సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఐ ట్రైన్, మూవింగ్ ట్రైన్. డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. కాస్త దగ్గరికి నేను వీడియో దగ్గర పెట్టి చేసే ప్రయత్నం చేస్తాను. మైక్ కూడా లేదు నాకు ఎప్పుడు ప్రస్తుతం. I didn't expect that I will be doing like this. Anyway, it was a perfect match for India. Perfect match right from top. Toss దగ్గర నుంచి కూడా అన్ని కలిసి వచ్చిన ఇండియాకి ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఈ సిరీస్ మొత్తం కూడా ఇట్ ఈస్ సిరీస్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ 200s, ఒక అన్బీటన్ 50, and he was incredible. He totally dominated the series. He was in pristine touch. And Rohit Sharma కూడా బ్రహ్మాండంగా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 50, సెకండ్ మ్యాచ్లో ఒక 50. ఎస్, అతని లాస్ట్ 5 ఐ థింక్ అతని లాస్ట్ 5లో 4 50s ఉన్నాయి. లాస్ట్ 5 రైట్, లాస్ట్ 5 ఓడిఐ ఇన్నింగ్స్లో 4 50s. ఆ 50స్లో ఒక 100 కూడా ఉంది, ఆ 4గిట్లో ఒక 100 కూడా ఉంది. సో ఇద్దరికిద్దరు కూడా మా విషయాల్లో ఎవరికైనా డౌట్లు ఉంటే అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి చూడండి అన్నట్టుగా వాళ్ళిద్దరికిద్దరు కూడా ప్రూవ్ చేశారు. సూపర్ డిస్ప్లే ఇద్దరి నుంచి కూడా. సో అందరు హ్యాపీగా కనిపించారు. మన టీం మొత్తంలో ఎవ్రీబడి హ్యాడ్ ఏ వండర్ఫుల్ హ్యాపీ మూడ్లో కనిపించారు, ఎక్సెప్ట్ మేబీ 1 పర్సన్. ఆ పర్సన్ ఎవరో నేను చెప్పనంటే విజువల్స్ అలా కనిపించింది నాకు. మిగతా అందరూ చాలా హ్యాపీగా కనిపించారు. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ విన్ ఫర్ ఇండియా. ఫస్ట్ మ్యాచ్లో కానీ సెకండ్ మ్యాచ్లో కానీ, ఫస్ట్ మ్యాచ్లో మనం ఒక థ్రిల్లర్ గెలిచాము, కష్టపడి గెలిచాము. సెకండ్ మ్యాచ్లో వాళ్ళు కష్టపడి గెలిచారు. కానీ థర్డ్ మ్యాచ్లో టోటల్ డామినేషన్, మిషన్ డామినేషన్ ఫర్ టీమిండియా. డెఫినెట్గా టాస్ నుంచి కూడా రాహుల్ లెఫ్ట్ హ్యాండ్తో టాస్ వేశాడు, అది కలిసి వచ్చింది. లెఫ్ట్ ఈజ్ రైట్ ఫర్ హిమ్. సో లెఫ్ట్ హ్యాండ్తో టాస్ వేయడం, టాస్ గెలవడం, ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకోవడం, ఒకసారి బౌలింగ్ తీసుకోవడం, తిలక్ వర్మని తీసుకురావడం. సెన్సిబుల్ డెసిషన్, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బదులు తిలక్ వర్మ ఇస్ రైట్ పర్సన్. తిలక్ వర్మ కొన్ని రన్స్ ఇచ్చాడు, వేరే విషయం. బౌలింగ్ ఈజ్ నాట్ హిస్ స్ట్రెంత్. బట్ అవసరమైతే లాస్ట్లో అతను బిగ్ హిట్టింగ్ చేసి ఉండేవాడు. అవసరం కూడా రాలేదు, అవసరం ఏమాత్రం రాలేదు. అండ్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పట్లాగే హర్షదీప్ వాజ్ వెరీ గుడ్ విత్ ద న్యూ బాల్. బాల్ బాగా మూవ్ అవుతూ ఉండింది వైజాగ్లో. ఇట్ వాజ్ గుడ్ పిచ్ యాక్చువల్లీ. వైజాగ్లో మనం ఆ పిచ్ క్యూరేటర్ నాగమల్లయ్య అండ్ అదర్స్ వాళ్ళు మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే వెరీ వెరీ గుడ్ పిచ్. ఇట్ హ్యాస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్, సంథింగ్ ఫర్ ద బ్యాట్స్మెన్, అండ్ వెరీ స్పోర్టింగ్ పిచ్. మరీ రోడ్స్ లాగా మొదటి 2 మ్యాచ్లో టోటల్ బ్యాట్స్మెన్ డామినేషన్ కాదు ఇక్కడ బౌలర్స్ కూడా సంథింగ్ ఇస్ దేర్. అందుకే మనం వాళ్ళని 270 కట్టడి చేయగలిగాం. సో హర్షదీప్ అండ్ హర్షిత్ గాట్ సమ్ మూవ్మెంట్. ఇనీషియలీ దే వర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ చేంజ్గా వచ్చాడు ప్రసిద్ధ్ కృష్ణ. వచ్చి 2 ఓవర్లో 27 రన్స్ ఇచ్చాడు. అదేంటి అంతవరకు మనం టోటల్గా వాళ్ళ మీద ఒక మంచి హోల్డ్ సాధించాం, వీళ్ళు ప్రసిద్ధ్ వచ్చి ఇలా అదంతా పోగొట్టేశాడని అనిపించింది. యాక్చువల్లీ తిలక్ వర్మకి 3 ఓవర్స్ ఇచ్చిన కారణం కూడా ఏంటంటే ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్లో లేడు, అతను ఓవర్స్ కవర్ చేయడం కోసం తిలక్ వర్మని ఇంట్రొడ్యూస్ చేశారు. తిలక్ వర్మ ఆల్సో వెంట్ ఫర్ రన్స్ లేటర్ స్టేజ్ అనుకోండి. బట్ తిలక్ వర్మ చేత 3 ఓవర్లు ఇవ్వడానికి కూడా కారణం అదే. బట్ మన స్పిన్నర్స్ మంచి బౌలింగ్ చేశారు. ఫస్ట్ టైం ఒక డ్రై బాల్తో బౌల్ చేసే అవకాశం వచ్చింది వాళ్ళకి ఈ టూర్లో, ఈ సిరీస్లో. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో బౌల్ అంత డ్యూ ఉంది, ఇక్కడ అంత డ్యూ లేదు యాక్చువల్గా. బట్ మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు కాబట్టి ఆ డ్రై బాల్తో బౌలింగ్ చేయడం అనేది కుల్దీప్కి బ్రహ్మాండంగా కలిసింది. అండ్ ఫస్ట్ బ్రేక్ త్రూ ఫ్రమ్ స్పిన్నర్స్ జడేజా అందిస్తే కుల్దీప్ లాస్ట్లో నిలిచిపోయాడు. బట్ ఇన్ ది మీన్ టైమ్ క్వింటన్ డికాక్, డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోకండి, క్వింటన్ డికాక్ స్కోర్డ్ 100. క్వింటన్ డికాక్ 1 డేస్లో ఇండియా మీద 100 చేయడం కొత్త ఏం కాదు. నాకు తెలిసి ఒక పర్టికులర్ సిరీస్లో వరుసగా 3 100s చేశాడు. సో క్వింటన్ డికాక్ ఇండియన్ కండిషన్స్ బాగా తెలుసు అతనికి. ఒక ఈజ్ ఆల్సో స్టేజింగ్ కమ్బ్యాక్, ఒక బ్రహ్మాండమైన నాక్ ఆడడం చూసాం. బౌలింగ్ 6లో 6 కొట్టాడు అతను. సో క్వింటన్ డికాక్ క్యాన్ ప్లే లైక్ దిస్, వీ నో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అండ్ అతనికి బౌమా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఫస్ట్ వికెట్ తొందరగా పడిన నికల్టన్ని హర్షదీప్ తొందరగా అవుట్ చేసిన
ఐ థింక్ వీళ్ళిద్దరు కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్. బట్ బౌమ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మన బౌలర్స్ దే కేమ్ టు దేర్ ఓన్. అండ్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు. ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ ముందు ప్రసిద్ధ్ కృష్ణ గురించి చెప్పాలి. ప్రసిద్ధ్ కృష్ణ సెకండ్ స్పెల్లో వచ్చి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఎండెడ్ అప్ విత్ 4 వికెట్స్, కుల్దీప్ ఎండెడ్ విత్ 4 వికెట్స్. సో కుల్దీప్ బౌలింగ్ గురించి మనం ముఖ్యంగా బ్రెవిస్ని అవుట్ చేయడం, బ్రెవిస్ ఎంత డేంజరస్ మనకు తెలుసు. సో ప్రసిద్ధ్ కృష్ణ కూడా అశ్విన్ కూడా ట్వీట్ చేశాడు ఏంటంటే, మనం ఒక మ్యాచ్ బాగా ఆడకపోతే వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళని రైట్ ఆఫ్ చేస్తాము, కానీ వాళ్ళకి అవకాశాలు లాంగ్ రన్ ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో అదే జరిగింది. లాస్ట్ మ్యాచ్ హ్యాడ్ నైట్ మేర్ మోర్ దెన్ 10 runs ఇచ్చాడు ఒక్కొక్క ఓవర్లో. బట్ ఈ మ్యాచ్లో అతను బాగా ప్రూవ్ చేస్తున్నాడు. అతను ఏంటంటే అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను హైట్ ఉంది, పేస్ ఉంది, కెన్ బౌల్ 140, 145. దాంతో ఏంటంటే ఈ పిచ్చెస్ చాలా షార్ట్ వేస్తాడు, షార్ట్ వేసి బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇలా ఫ్లాట్ పిచెస్ మీద అలాంటి షార్ట్ బాల్స్ ఏంటంటే బ్యాట్స్మెన్ చక్కగా ఉపయోగించుకుంటారు, అది వాళ్ళు అతని పేస్ని యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా వెనెవర్ ఈ పిచ్ ఇట్ ఫుల్, ఈ మ్యాచ్లో అలాంటి ఫుల్లర్ డెలివరీస్తోనే అతని వికెట్లు వచ్చాయి. అతని వికెట్స్ చూడండి. సో వెనెవర్ ఈ పిచెస్ ఇట్ ఫుల్ డెలివరీస్ వేస్తాడో అతనికి ఆ లెంత్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. ఆ లెంత్ని అడ్జస్ట్ చేసుకోవడంతో అతనికి రివార్డ్స్ ఇచ్చింది. కుల్దీప్ గురించి చెప్పేది ఉంది, డ్రై బాల్తో బౌల్ చేయడం హ్యాపీగా ఉందని అతను మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు కూడా చెప్పాడు. సో డ్రై బాల్తో బౌల్ చేయడం వల్ల అతను 4 వికెట్లు తీశాడు. సో ఎక్సలెంట్ డిస్ప్లే కుల్దీప్. ఐ థింక్ హైయెస్ట్ వికెట్ టేకర్. ఫస్ట్ మ్యాచ్లో 4, ఇక్కడ 4, మధ్యలో 1. సో 9 వికెట్స్ వచ్చినాయి అతనికి. కుల్దీప్ ఎంత ఇంపార్టెంట్ వికెట్ టేకర్ ఇండియా కన్నా మరోసారి ప్రూవ్ అయింది. సో వీళ్ళిద్దరూ 4 వికెట్స్ తీయడంతో ఏంటంటే ఇండియా వాళ్ళని 270 కట్టడి చేశారు. ఐ థింక్ 2-3 ఓవర్లు మిగిలి ఉండగానే వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. సో దిట్ వాజ్ ఎ వండర్ఫుల్ బౌలింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఇండియా. అండ్ క్యాచెస్ వర్ టేకెన్ దిస్ టైమ్. ఈసారి అలాంటి పెద్ద ఫీల్డింగ్ ల్యాప్సెస్ కూడా లేవు. సో లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ నుంచి చాలా వరకు మన వాళ్ళు రికవర్ అయ్యారు. ఇంకా when ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్, మనం జైస్వాల్ గురించి చెప్పుకోవాలి. జైస్వాల్ ఎందుకంటే జైస్వాల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. జైస్వాల్ మనకు తెలుసు కదా, ఇటీవల కాలంలో అతను ఏంటంటే అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ని చేంజ్ చేయడం, లేకపోతే టూ క్లోజ్ టు కట్, బాగా క్లోజ్గా వచ్చిన బాల్స్ కూడా అతని ఫేవరెట్ కట్ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అవడం, మార్క్ ఆన్సర్లో అతను ఇబ్బంది పెట్టడం, షార్ట్ బాల్స్ అవన్నీ చూసాం. అన్నిటి నుంచి బయటపడ్డాయి. చాలా మొదట్లో ఆ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేశాడు, కొంత టైం తీసుకున్నాడు. అది రోహిత్ శర్మ అవతల ఎండ్లో ఉంటే అతను గైడ్ చేయడం కూడా చాలా మంచిదైంది. రోహిత్ శర్మ ప్లేడ్ లైక్ రోహిత్ శర్మ స్టార్టింగ్లో ఒక అద్భుతమైన 6 కొట్టాడు. ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా ఏంటంటే వాళ్ళు టార్గెట్ పెద్ద సీరియస్ టార్గెట్ 270 ఉంది. సో ఆ ఆస్కింగ్ రేట్ ఎప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని ముందుకెళ్లారు. రోహిత్ శర్మ ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ షాట్, స్టెప్ అవుట్ అయ్యి కొట్టిన ఒక 6, దట్ వాజ్ ది బ్యూటీ. అండ్ అతను ఫ్రంట్ ఫుట్ 6లో అలాగే ఉంటాయి కదా, ఫ్రంట్ ఫుట్ 6లో ఫ్రంట్ ఫుట్ మీద ఆడినా కూడా ది వే హీ ట్రాన్స్ఫర్స్ ఇట్ రైట్స్ టు ద బ్యాక్ ఫుట్, అది వండర్ఫుల్గా ఉంటుంది అతని దగ్గర. సో రోహిత్ శర్మ టిపికల్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆడాడు. హీ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. జైస్వాల్ టైం తీసుకున్నాడు. రోహిత్ శర్మ తనదనే స్టైల్లో ఒక 75 చేశాడు. అండ్ జైస్వాల్ తన 50కి 75 బాల్స్ తీసుకున్నాడు. యూజువల్ చాలా స్లో 50, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ 50 బై జైస్వాల్. ఎందుకంటే అతను టైం తీసుకున్నాడు. అతనికి 4th ODI మాత్రమే. బట్ ఆ 4th ODIలో సెంచరీ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని పెద్దనాగా కన్వర్ట్ చేయడం, స్టార్ట్ తీసుకుని దాన్ని కన్వర్ట్ ఎప్పుడైతే 50 దాటాడో ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోయాడు. అక్కడి నుంచి అతని బ్యాట్ నుంచి షాట్స్ జాలువారే, బిగ్ సిక్సర్స్ వచ్చాయి. రోహిత్ శర్మ తన టిపికల్ స్టైల్లో ఆడుతూ స్కోర్డ్ 75 runs. బట్ మరొక పెద్ద స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో కేశవ్ మహారాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. కేశవ్ మహారాజ్ బౌల్ బ్యూటిఫుల్లీ, ఎందుకంటే అంత డ్యూ లేదు కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ స్పెల్లో కానీ సెకండ్ స్పెల్లో కానీ కుల్దీప్ కూడా చెప్పాడు బాల్ వాజ్ గ్రిప్పింగ్. సో స్పిన్నర్స్ కాక డెఫినెట్గా హెల్ప్ ఉంది. సో బాల్ వాజ్ గ్రిప్పింగ్, దాన్ని చక్కగా ఉపయోగించి వాజ్ ది పికప్ ది బౌలర్స్. మార్క్ ఆన్సన్ ఆల్సో బౌల్డ్ వెల్. మిగతా అందరూ సౌత్ ఆఫ్రికా బౌల్ వెంట్ ఫర్ మోర్ దెన్ 8 runs per over. So that kind of a domination India has done. సో ఇద్దరి మధ్య ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్. అండ్ జైస్వాల్కి రోహిత్ గైడెన్స్ చాలా బాగా పనిచేసింది. రోహిత్ అన్ఫార్చునేట్ మిస్ అవుట్ 100, బట్ అతను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అతను కూడా ఇప్పటికీ రోహిత్ విషయంలో ఓల్డ్ రోహిత్ అంత అగ్రెసివ్గా ఆడట్లేదు కానీ, బట్ హీ నోస్ దట్ హీ కెన్ స్టిల్ ప్లే వెరీ వెల్. సో జైస్వాల్ అండ్ రోహిత్ మధ్య పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. ముందు కుల్దీప్తో కలిసి కొన్ని డ్యాన్స్ మూవ్స్ చేశాడు, కొంతమంది ప్లేయర్స్ని ఎక్కిరించాడు, రకరకాలుగా అంటే చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. ఫీల్డింగ్ టైంలో 2 మంచి క్యాచ్లు కూడా పట్టాడు. సెకండ్ క్యాచ్ వాజ్ ఈవెన్ బెటర్. సో అతను ఇంత రిలాక్స్డ్గా అంటే ఈ కేమ్ అండ్ స్టార్టెడ్
పికింగ్ అప్ సమ్ సింగిల్స్, కొంత వార్మప్ అయ్యాడు. జైస్వాల్ ఇప్పుడు సెంచరీ సమీపిస్తున్నాడు కాబట్టి అతనికి ఎంకరేజ్మెంట్ స్ట్రైక్ అతనికి ఇచ్చాడు. జైస్వాల్ సెంచరీ దగ్గరికి పడుతున్నాడు అంటే ఇంకా ఒక్కసారి తన షార్ట్స్ లాంచ్ చేశాడు. ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ కొట్టాడు, దాంతో విశాఖ స్పెక్టర్స్ పైసా వసూలు అయిపోయిన తర్వాత ఒక నో లుక్ 6 కొట్టాడు. అండ్ లాస్ట్లో ఇంకా జైస్వాల్ సెంచరీ అయిన తర్వాత హీ స్టార్టెడ్ హిట్టింగ్ బిగ్ షాట్స్. హీ లిటరలీ టాయిడ్ విత్ ద బౌలింగ్. 45 balls 65 నాట్అవుట్ చేశాడు, 144 స్ట్రైక్ రేట్, 6 4s 3 6s. సో హీ టాయిడ్ విత్ ద బౌలింగ్. ఆట ఆడుకున్నాడు, బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. విరాట్ కోహ్లీ సబ్లైమ్ టచ్, ఈ సిరీస్లో సబ్లైమ్ టచ్లో ఉన్నాడు. జైస్వాల్ ఆ సెంచరీ అతని రిలీఫ్ చూడాలి నిజంగా, ఎందుకంటే మొదట్లో ప్రతిసారి స్టార్ట్ దొరికింది, దాన్ని కన్వర్ట్ చేయలేకపోతే. డింట్ హ్యావ్ ఎ గ్రేట్ టెస్ట్ సిరీస్ ఆల్సో. టెస్ట్ సిరీస్లో కూడా పెద్ద షైన్ కాలేకపోయాడు అతను. అండ్ క్యాచ్ వదిలేసాడు లాస్ట్ మ్యాచ్లో మార్క్ యాన్సన్ 53 దగ్గర. అతను ఈ వెంట టు మేక్ 100. సో అతనికి 4 సిరీస్ అనుకున్న టైంలో వచ్చిన 100 పెద్ద రిలీఫ్. అండ్ హీ జాయిన్డ్ 5 other greats who scored 100s in each format. దాంట్లో ఎవరు ఉన్నారు? విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, గిల్ ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు, రైనా ఉన్నాడు. వాళ్ళతో కలిసి అన్ని ఫార్మాట్స్లో సెంచరీ చేసిన ప్లేయర్. సో వన్డేల్లో కూడా తనకి వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకున్నాడు. సో ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్ బై ఎనీ స్ట్రెచ్. నేను చూడలేదు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విరాట్ కోహ్లీకి ఇస్తారు. కుల్దీప్ ఆల్సో బౌల్డ్ వెల్, రోహిత్ బ్యాటెడ్ వెల్. సో మనకి ఏ విధంగా చూసిన హర్షదీప్ ప్రూవ్డ్ హిస్ మెటల్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆల్సో. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై ఇండియా. థర్డ్ మ్యాచ్లో డిసైడర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా. వైజాగ్ అన్నిసార్లు ఇప్పుడు కలిసి వస్తుంది ఎంజాయ్. సో దీంట్లో వైజాగ్ మ్యాచ్ రియలీ ఇట్ వాస్ గ్రేట్ మ్యాచ్ ఫర్ టీమ్ ఇండియా. చాలా సాటిస్ఫైయింగ్ మ్యాచ్గా మనం చెప్పుకోవాలి. అండ్ దిస్ సిరీస్ విల్ బి రిమెంబర్డ్ యాజ్ విరాట్ కోహ్లీ సిరీస్, నో డౌట్. ఏమంటారు?